హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సార్కపటి. ఈరోజు చేయబోయే రెసిపీ మిరపకాయ బజ్జీ అనమాట. ఫస్ట్ కొంచెం దొడ్డు ఉన్న మిరపకాయలు తీసుకోవాలి. మనం బజ్జీ చేసుకున్న సైజ్ అంత మిరపకాయలు ఉంటాయి కదా, అవి తీసుకొని మధ్యలో కట్ చేసుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసుకొని సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. నెక్స్ట్ నేను 1/2 kg ప్యాకెట్లో సగం పిండి తీసుకున్నాను. దాంట్లో 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి అండ్ ఒక పించ్ ఆఫ్ సోడా, తినే సోడా ఉంటుంది కదా, అది పౌడర్ వేసుకోవాలి. అండ్ ఓమా 2 స్పూన్స్ వేసుకోవాలి, 2 to 3 స్పూన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి దాన్ని. అండ్ ఇంట్లో కొన్ని వాటర్ వేసుకొని మన పిండి మిర్చికి పట్టేందంటే బాగా లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా మంచిగా కలుపుకోవాలి. నేను చూపించిన విధానంగా కలుపుకోవాలి. మనం ఇట్లా తీసుకున్నప్పుడు పిండి తీసుకున్నప్పుడు ఫింగర్స్ అనేది కవర్ అవ్వాలి, అలా ఉండాలి పిండి అనేది. అంత లూజ్గా ఉంటే మిర్చికి ఆ పిండి అనేది మంచిగా పడుతుంది. దీంట్లో నేను ఒక నువ్వులు ఒక 5 స్పూన్స్ తీసుకొని వేయించుకొని మిక్సీ పౌడర్గా పట్టుకొని దాంట్లో చింతపండు పులుసు అనేది వేసుకొని లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కలుపుకొని అలా మిర్చిలో మిడిల్లో పెట్టుకోవాలన్నమాట. అలా చూపించిన విధంగా లిక్విడ్ అనేది ఉండాలి. అలా మిడిల్లో ఇట్లా పెట్టాలి, మొత్తం మంచిగా స్ప్రెడ్ చేయాలి లోపలి నుండి బయటికి. అది పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. బయట మనం రెస్టారెంట్స్లో తింటాం కదా, చాట్ బండ్స్ దగ్గర అలా ఉంటుంది. నెక్స్ట్ ఒక డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిందా లేదా అని. ఆయిల్ హీట్ అయింది కదా, నెక్స్ట్ మనం తీసుకున్న బ్యాటర్ ఉంది కదా, దాంట్లో ఆ మిర్చిని అలా పెట్టి ఇట్లా డిప్ చేయాలి. చూసారా, మిర్చి కనబడట్లేదు, పిండి కనిపిస్తుంది, అలా ఉండాలి అన్నమాట. అలా వేసేసుకోవాలి ఆయిల్లో. అలానే అన్ని మిర్చీస్ కూడా వేసుకోవాలి నేను చూపించిన విధానంగా. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వేసి ఒక 5 minutes అలానే ఉంచాలి ఆయిల్లో. ఇంకా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక టర్న్ చేయాలి. అలానే లైట్ బ్రౌనిష్గా వచ్చేంత వరకు మనం మిర్చిలు అనేది వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. లైట్ బ్రౌనిష్గా వచ్చింది కదా, తీసి వేరే జల్లి దాంట్లో వేసుకొని పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆ గిన్నెలో వెళ్తుంది అన్నమాట. నెక్స్ట్ అలానే మిగతా మిర్చీస్ కూడా వేసేసుకోవాలి. అవి కూడా అలా తీసేసుకోవాలి లైట్ బ్రౌనిష్ వచ్చాక. సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. చూసారా మిడిల్లో ఎలా ఉందో, ఆ జ్యూసీ అనేది బాగుంది. అలా ఆనియన్స్ పెట్టేసుకొని తినాలి. టేస్ట్ మాత్రం సూపర్.